శ్రీ గురుభ్యో నమః. ఆదిశంకర భగవత్పాదుల జయంత్యుత్సవ సంరంభంలో ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమ పరంపర సాగుతూ ఉంది. తెలుగునాట విఖ్యాతులైన సనాతన ధర్మ వ్యాప్తి కోసం అహరహం కృషి చేసిన, వేద ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి జీవితాన్ని పణంగా పెట్టిన, సదాచార సంపన్నులుగా గొప్ప కర్మిష్ఠులుగా జీవితాన్ని సాగించిన ముగ్గురు మహానుభావుల శతజయంతి సంవత్సరంగా ఈ సంవత్సరం తెలుగువారందరము జరుపుకుంటున్న తరుణాన ఆ ముగ్గురు విద్వన్మూర్తుల యొక్క శతజయంతి సభను ఈ ఆదిశంకర భగవత్పాదుల ఈ జయంత్యుత్సవాల్లో భాగంగా వారిని గౌరవించుకుందాం, వారిని స్మరించుకుందాం అని ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ తలపెట్టిన జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం వారు, తత్వం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహక సంస్థలకు ధన్యవాదాలను తెలియజేస్తూ, నిన్నటి రోజున యజ్ఞేశానందనాథ స్మార్త సరస్వతి ధార్మిక వరేణ్యులు, విఖ్యాత జ్యోతిష పండితులు, కీర్తిశేషులు పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి శతజయంతి ఉత్సవ సభను ఇక్కడ నిర్వహించుకుంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేద విద్యా వ్యాప్తి కోసం విశేషమైన కృషి చేసిన మహనీయ విద్వన్మూర్తి, ఉభయ భాషా పండితులు, శాస్త్ర కోవిదులు, తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి ఉత్సవ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. రేపటి రోజున పౌరాణిక సార్వభౌములుగా జగమెరిగిన విద్వన్మూర్తి మహామహోపాధ్యాయులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శతజయంతి ఉత్సవ సభ రేపటి రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఈ ముగ్గురు మూర్తులు ఒకే సంవత్సరం జన్మించడం, ఒకేసారి మనమంతా ఈ ఎంతో విశిష్టత కలిగిన ఆదిశంకర భగవత్పాదుల ఆదిశంకర జయంత్యుత్సవ సభలో ఈ ముగ్గురు మూర్తుల శతజయంతి సభలు నిర్వహించుకుంటుండడం ఎంతో సముచితం. ఒక అద్భుత అరుదైన ఘట్టం కూడా ఈ ఉత్సవాల్లో. అందుకు అంగీకరించి ముగ్గురు మూర్తులను కూడా అనేక మంది భక్తకోటి సమక్షంలో సగౌరవంగా స్మరించుకునే, వారి సేవలను మళ్ళీ నెమరు వేసుకునే ఈ ఘట్టాన్ని మనకు అందించిన ఆదిశంకర భక్త సమాజం వ్యవస్థాపకులు, తత్వం చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యులు శ్రీ బంగారయ్య శర్మ గారికి మొదట నమస్సులు, ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళటి రోజున మనం ఏ మహనీయ మూర్తి శతజయంతి సభ జరుపుకుంటున్నామో వారి గురించిన వివరాలు ఈ సభలో ప్రస్తుతించుకుంటాం. అంతకు పూర్వం శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి చిత్రపటానికి పూజ చేసి, జ్యోతి ప్రకాశం చేసి, వారి స్తోత్రాన్ని పఠించుకొని ఈనాటి ఈ సభను ఆరంభించుకుందాం. శ్రీ గంగావరపు ఆంజనేయ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మల్మలా భవంతీం త్వా యామి, దీప్యమానాం త్వా సాధయామి, రోచమానాం త్వా సాధయామ్యజస్రాం త్వా సాధయామి, బృహజ్యోతిషం త్వా సాధయామి, బోధయంతీం త్వా యామి, జాగ్రతీం త్వా సాధయామి,
ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నిరుతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 వేదశాస్త్రపురాణేషు మర్మజ్ఞాన్ జ్ఞానపారగాన్ శాస్త్రులాన్వయ సంజాతాన్ విశ్వనాథ గురుం భజే శ్రీమత్సకల నిగమాగమ సారస్వత విద్వత్సభారంజకాన్ ఔపనిషత్ ప్రతిపాద్య బ్రాహ్మీ స్వరూపాన్ వైదిక ధర్మ మార్గ ప్రవర్తక సదాచార నిష్ఠాగరిష్టాన్ వేదశాస్త్ర పురాణ స్మృతితిహాస ఆగమాది విశారదాన్ ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద సంస్కృత వేద విద్యాపీఠ స్థాపకాన్ శృతిచోదిత కర్మానుష్ఠాన నిరతాన్ చతురాంనాయ పీఠేష్వకుంఠిత పాండిత్య ప్రకర్షక వాగ్విలాసధురీణాన్ అంతర్ముఖాన్ శ్రీధర్మ సమ్రాట్ యతిచక్రచూడామణి స్వామి కరపాత్రి మహారాజ ధర్మదీక్ష సామ్రాజ్యధారకాన్ అనవరత సనాతన ధర్మ మార్గ పారావారీణ కర్మిష్ఠాన్ సాక్షాదన్నపూర్ణాగర్భముక్తాఫల శ్రీకరపాత్రానుగృహీత మహా షోడశాక్షరీ శ్రీవిద్యా పూర్ణదీక్షా శ్రీవిద్యారూపాన్ వైదిక సనాతన ధర్మ ప్రబోధనేన సర్వానస్మాన్ ప్రాకృత జనాన్ విశేషతః తైలంగాణీయ జనాన్ ఉద్ధరతః శ్రీమతః అవ్యాజ శిష్యవాత్సల్య అనురాగవతాన్ శ్రీమదనసూయాంబా సమేత శ్రీ శివానందనాథ మహాషోడశాక్షరీ పూర్ణదీక్షాదీక్షితాన్ శివంపురి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గురుశత జయంత్యుత్సవ సమారంభే సద్గురు పాదుకాన్ సభక్తికం సప్రశ్రయం సాష్టాంగం వినమ్రపూర్వకం ప్రణమామః. విశ్వనాథ భగవాన్ కీ జై. శాస్త్రుల విశ్వనాథ భగవాన్ కీ. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి మహారాజ్ కీ జై. శ్రీ 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 విధుశేఖర మహాస్వామి భగవాన్ కీ జై. శ్రీ శ్రీ కరపాత్రిజీ మహారాజ్ కీ జై. సభా సరస్వతికి నమస్కారం. శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి కుమారులు, విఖ్యాత వేదశాస్త్ర పండితులు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో సంచాలకులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన బగళాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు, బగళాముఖి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని, అదేవిధంగా భారత ఆయుర్వేద పరిశోధన విస్తరణ సంస్థకు సంచాలకులుగా పనిచేసి ఆయుర్వేదంలో ఎంతో పరిశోధన పరిశీలన చేసిన విఖ్యాత వైద్య శిఖామణి డాక్టర్ భాగవతం రామారావు గారికి, రేపు శతజయంతి మహోత్సవ సభను నిర్వహించుకుంటున్న మహామహోపాధ్యాయులు, అదేవిధంగా
పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కుమారులు, విఖ్యాత పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శాస్త్రి గారికి, బ్రహ్మశ్రీ వేద పండితులు గంగవరపు ఆంజనేయ శర్మ గారికి, గంగవరపు రామశర్మ గారికి, గార్లపాటి ప్రభాకర శర్మ గారు విద్వన్మూర్తి గారికి సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తూ శ్రీ కాసుల చంద్రశేఖర శర్మ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి గురించి ఈ తరం వారికి ఎంతమందికి తెలుసో తెలియదో కానీ తెలంగాణ రాష్ట్రంలో నైజాం పరిపాలనలో వేద శాస్త్రాలు లుప్తమవుతున్నటువంటి సందర్భంలో ఒకనాడు గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్న ఈ రాష్ట్రంలో వేదం, శాస్త్రం, శ్రౌతం, సంస్కృతం ఎంతో ఘనంగా వైభవం సంతరించుకున్న ఈ నేలలో అనేక శతాబ్దాల పరాయి పాలన వల్ల ఆ ధర్మం కొంత లుప్తమవడం వల్ల మళ్ళీ వేద ధర్మాన్ని పునరుజ్జీవింపజేయాలన్న తలంపుతో ఒక 60 ఏళ్ల క్రితమే శివంపేట అనే గ్రామంలో, ప్రస్తుత ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత మెదక్ జిల్లాలోని శివంపేట మండల గ్రామంలో వారి స్వగ్రామంలో వేద పాఠశాలను ప్రారంభించినటువంటి మహనీయులు శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గురువు గారు. విశేషమేమంటే వారు చిన్నతనం నుంచే వేదం, శాస్త్రం అధ్యయనం చేసి విఖ్యాత వేదశాస్త్ర పండితులుగా, జ్యోతిష్య పండితులుగా, ఆయుర్వేద పండితులుగా బహుముఖీన ప్రజ్ఞా పాఠవాలను చేసి ఎన్నో ఉన్నత ఉద్యోగాలు వచ్చినా తృణప్రాయంగా వదులుకొని వేద ధర్మాన్ని పునరుజ్జీవింపజేయాలనే వారు వేద పాఠశాలను పెట్టి 100 మంది దాకా విద్యార్థులను ఇవాళ భారతదేశంలో అనేక చోట్ల గొప్ప గొప్ప వేదశాస్త్ర విద్వన్మూర్తులుగా, పౌరాణికులుగా విరాజిల్లుతున్న వారిని ఆనాడే వారు ఆ వేద పాఠశాల ద్వారా ఈ జాతికి పంపించారు. అనేక మంది వారిలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో శాస్త్రాధ్యయనం చేసిన వారు ఉన్నారు. శ్రీ శాస్త్రి గారు కూడా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జ్యేష్ఠ మహాసన్నిధానం వారు. అంటే ప్రస్తుత పీఠాధీశ్వరులైనటువంటి 35వ పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారి గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ గురువు గారి వద్ద ప్రత్యక్ష వారి యొక్క శాస్త్ర పాండిత్యాన్ని ప్రకటించుకున్న, వారి నుంచి అవ్యాజమైన శిక్ష వాత్సల్యాన్ని పొందినటువంటి వారు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. శృంగేరిలో ప్రతి వినాయక చవితి ఉత్సవాల్లో వాక్యార్థ సదస్సులు జరుగుతాయి. ప్రతి సంవత్సరము ఈ ప్రాంతం నుంచి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారికి ప్రత్యేక ఆహ్వానం వెళ్ళేది. వారు జగద్గురువులను ఆశ్చర్యచకితులు చేసే విధంగా వారు శాస్త్రంలో వాక్యార్థాన్ని అక్కడ వారి యొక్క సదస్సులో పాల్గొనేవారు. వారి ప్రసంగాలు సాగేవి. ఆ చర్చల్లో అందరి మెప్పును పొందేవారు. అంతేకాకుండా ప్రస్తుత పీఠాధీశ్వరులు భారతీతీర్థస్వామి వారు కూడా శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారంటే అపారమైనటువంటి వాత్సల్యాన్ని, గౌరవాన్ని కూడా అందించేవారు. శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు బాగున్నారా, వారు ఏమవుతారని ఇప్పటికీ కూడా శివంపేట అన్న, శాస్త్రుల అనే ఇంటి పేరుతో అన్న మహాసన్నిధానం వారు ప్రత్యేకంగా వారిని ఆపి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు ఈ రోజుకు కూడా. ఆ ఇద్దరు జగద్గురువులు ఆ శివంపేట కుగ్రామానికి చిన్న చిన్న వీధులు, సౌకర్యాలు లేవు, విద్యుత్తు లేదు. అలాంటి ఇంటిలోకి ఏరి కోరి మా శిష్యుని ఇంటికి మేము వస్తామని
సాధారణంగా నల్లకుంట శంకరమఠం వచ్చాక ప్రధానమైనటువంటి పర్యటన ఖరారవుతుంది. కానీ శివంపేట శాస్త్రుల విషయంలో, శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి విషయంలో మాత్రం శృంగేరిలో ఉండగానే మన క్యాంపులో మొట్టమొదట 3 రోజుల క్యాంపు శివంపేటలో ఏర్పాటు చేయండి అని జ్యేష్ఠ మహాసన్నిధానం వారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, సన్నిధానం వారైన ఆనాటి సన్నిధానం ప్రస్తుత మహాసన్నిధానం వారు భారతీతీర్థ స్వామి వారు ఇరువురు కలిసి ఒకసారి భారతీతీర్థ స్వామి వారు ప్రత్యేకంగా విజయయాత్ర వచ్చినప్పుడు ఒకసారి 3 రోజులు పీఠార్చనతో సహా చంద్రమౌళి పూజ వారి నివాసంలోనే చేసి 3 రోజులు శివంపేటలోనే ఉండడం ఆ కుటుంబం పట్ల, శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి పట్ల, వారి పాండిత్యం పట్ల, వారి ప్రజ్ఞ పట్ల జగద్గురువులకు ఎంత వాత్సల్యం ఉందో ఈ ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు. అలాంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు శృంగేరితో ఎంత అనుబంధం, ఎంత భక్తి ఉందో ఉత్తరాదిన కరపాత్ర స్వామి వారి గురించి కూడా వారికి అంతే భక్తిభావం. స్వయంగా కరపాత్ర స్వామి వారు ఎక్కడెక్కడ దక్షిణాదిని పర్యటించినా, ఉత్తరాదిని పర్యటించినా ముందే ప్రత్యేకంగా శాస్త్రి గారిని రప్పించుకొని పరివారంతో కలిసి అనేక చోట్ల ధర్మ సంచార యాత్రలు నిర్వహించిన ఘట్టాలు అనేకం. తెలంగాణ కాళేశ్వరం, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఆనాడు కరపాత్ర స్వామి వారు వచ్చినప్పుడు స్వయంగా వెంట ఉండడమే కాదు, వారణాసిలో అనేక విద్వత్సభల్లో కరపాత్ర స్వామి వారితో కలిసి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు పాల్గొన్న సందర్భాలు. ఆనాటి ప్రస్తుత పూర్వాంనాయ గోవర్ధన పీఠం పీఠాధీశ్వరులైన నిశ్చలానంద సరస్వతి స్వామి వారి గురువు గారు, వారి పేరు నిర్వికల్పానంద జగద్గురువుల వారు, ధర్మ సామ్రాట్ వారు కూడా స్వయంగా వీరికి ఉపదేశం ఇచ్చారు. వీరు అనేక ధర్మ కార్యక్రమాల్లో కూడా ఈ శాస్త్రి గారు నిరంజన దేవతీర్థ స్వామి వారితో అట్లా వారు ఈ ఇరువురు జగద్గురువులు ఉపదేశం ఇచ్చారు. శృంగేరి ఉభయ జగద్గురువులు ఉపదేశం ఇచ్చారు. ఇలా భారతదేశ వ్యాప్తంగా వారు ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు ఉజ్జయిని వేద విశ్వవిద్యాలయం కూడా ప్రత్యేకంగా శాస్త్రి గారికి గుర్తింపునివ్వడమే కాదు, ఉజ్జయిని నుంచి నేరుగా శివంపేట వేద పాఠశాలకు ఆర్థిక సాయాన్ని వీరు చేస్తున్న కృషికి గాను అందించిన చరిత్ర. అంతేకాదు ఒకసారి 60 సంవత్సరాలకు ఒకసారి జ్యోతిష పండితులకు బాగా తెలుసు, తరచుగా అధిక మాసాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు 3 దశాబ్దాలకు ఒకసారి, 4 దశాబ్దాలకు ఒకసారి, అప్పుడప్పుడు 6 దశాబ్దాలకు ఒకసారి క్షయమాసం అని వస్తుంది. ఆ సంవత్సరంలో 1 నెల తగ్గుతుంది. 60 ఏళ్ల క్రితం శోభకృతునామ సంవత్సరం క్షయమాసంగా వచ్చింది, పోయిన సంవత్సరానికన్నా 60 ఏళ్ల ముందు. అప్పుడు ఈ క్షయమాసం యొక్క నిర్వహణ ఈ దేశమంతా ఎలా ఆచరించాలి అన్నప్పుడు దక్షిణాదిన అభినవ విద్యాతీర్థ స్వామి జగద్గురువులు, ఉత్తరాదిన కరపాత్ర స్వామి వారు వీరిరువురూ కలిపి దేశవ్యాప్తంగా సిద్ధాంతులు, పంచాంగకర్తలందరితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి అధ్యక్షులుగా వారే ఇందుకు సమర్థులు, అందరినీ సమన్వయం చేసి ఏకాభిప్రాయం తీసుకువచ్చే సమర్థులు, ప్రజ్ఞాశాలి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు మాత్రమే అని వారిరువురు శ్రీముఖాలతో వీరిని నియమిస్తే ఇక్కడ 150 మంది సిద్ధాంతులు పీల్ఖానాలో పెద్ద సమావేశం జరిగితే 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో క్షయమాస నిర్ణయం, ఏకోన్ముఖ నిర్ణయంతో శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఆ నిర్ణయాన్ని చేసిన డాక్యుమెంట్ నా వద్ద ఉంది, నేను దర్శనంలో ప్రచురించాను కూడా. అదే సందర్భంలో ఇరువురు జగద్గురువులు ఇంత సమర్థంగా ఒక క్షయమాసం వివాదం లేకుండా భారతదేశ వ్యాప్తంగా నిర్ణయించినందుకు గాను వీరికి ప్రత్యేకంగా శ్రీముఖాలను పంపించి వారిని అనుగ్రహించి ఆశీర్వగ్రహం కురిపించారు. 4 చతురామ్నాయ పీఠాల నుంచి విద్వన్మూర్తిగా పట్టా పొందిన ఏకైక విద్వన్మూర్తి నాకు తెలిసి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. ఇంకా ఉంటే ఉండొచ్చు, నాకున్న పరిజ్ఞానం మేరకు వారిలో అగ్రగణ్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. అంతేకాకుండా ఇక్కడే పీల్ఖానాలో బహుశా ఆ కార్యక్రమంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు కూడా పాల్గొన్నట్లు నేను ఫోటోల్లో చూశాను.
అతిరుద్రయాగం జరిగింది. అతిరుద్రయాగం 1000 మంది విద్వన్మూర్తులతో 62 ఆ డాక్యుమెంట్ ఫోటోలు దొరికాయి నాకు. వీరి ఆధ్వర్యంలో అతిరుద్రయాగం జరిగితే ఆ యాగం చివరన ఎక్కడి నుంచో చెన్నై నుంచి ఒక ఏనుగును తీసుకొచ్చి ప్రత్యేకంగా వీరిని భాగ్యనగర పురవీధుల గుండా ఏనుగు మీద ఎక్కించి గజారోహణ సత్కారం వేలాది మంది విద్వన్మూర్తుల సమక్షంలో నిర్వహించిన ఘనత శాస్త్ర విశ్వనాథ శాస్త్రి. ఇలా అనేక విశిష్టతలు కలిగి ఆనాడే 60 ప్రాంతంలోనే వేద పాఠశాల ప్రారంభించి ఇంతటి గొప్పతనాన్ని సంతరించి ఏదీ నాది కాదు అందరిది అని ప్రతి విద్యార్థిని తన సొంత కుమారుడి కన్నా ఎక్కువగా భావించి వారిని వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా వేద విద్య పరివ్యాప్తం అవ్వడానికి 60వ దశకంలో పాఠశాలను ప్రారంభించి అంత గొప్పనైనటువంటి వైదిక వారసత్వాన్ని అందించిన మహనీయమూర్తి శతజయంతి ఈ సంవత్సరం అంతా జరుగుతూ ఉన్నాయి. మొదటి నెల వారి స్వస్థలమైన శివంపేట బగళాముఖి శక్తిపీఠంలో ఆరంభమవగా గత నెల మేమంతా బ్రహ్మస్వభవనం ట్రస్టు మా చంద్రశేఖర శర్మ గారు కార్యదర్శి గారు ఇక్కడే ఉన్నారు, కాశీలో బ్రహ్మస్వభవనం ట్రస్టులో ఏర్పాటు చేశాం. ఇవాళ 3వది మా బంగారయ్య శర్మ గారి యొక్క ఉదారత, వారికి పెద్దలు పండితుల పట్ల ఉన్నటువంటి గౌరవం జగద్గురువుల అనుగ్రహం వల్ల ఇంతటి సభలో ఈ 3వ శతజయంతి సభ 3 మూర్తుల్లో వీరిది వాళ్ళ మధ్య ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం. ఇది చాలా విశేషం. అలాంటి వచ్చే నెల నిజామాబాదులో ఈ సంవత్సరం అంతా జరుగుతాయి. మళ్ళీ చివరన రవీంద్ర భారతిలో భాగ్యనగరంలో విశేషమైన సమాపనోత్సవ సభ శతజయంత్యుత్సవ సభ ఇక్కడ జరుగుతుంది. మనందరం పాల్గొనాలి. ఈ తరానికి వచ్చే తరానికి ఆచంద్ర తారార్కం ఒక ధార్మిక వైదిక సాంస్కృతిక మార్గదర్శనాన్ని అందించిన ఆ మహనీయుణ్ణి ఈ వేదిక మీదుగా ఆదిశంకర భగవత్పాదుల ఈ జయంత్యుత్సవ సభలో మనం సంస్మరించుకోవడం, శతజయంతి సభగా నిర్వహించుకోవడం చాలా భాగ్యం. పాల్గొన్న మాకు, దీన్ని నిర్వహిస్తున్నటువంటి బంగారయ్య శర్మ గారికి, ఇంకా ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా ఆదిశంకర భక్త సమాజం, ఈ పరివారం అందరికీ కూడా ఇంతటి మహనీయ మూర్తుల కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీరందరికీ కూడా ఆ ఆదిశంకర భగవత్పాదుల అనుగ్రహం ఉంటుందని, నిజంగా ఆదిశంకరులు ఇలాంటి వ్యక్తుల యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తే ఇది సముచితం అద్భుతమని వారు కూడా అనుగ్రహిస్తారని కోరుకుంటూ ఈనాటి ఈ శతజయంత్యుత్సవ సభలో శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి జీవన రేఖలను తెలియజేయవలసిందిగా శ్రీ చంద్రశేఖర శర్మ గారు కూర్చోండి. లేకపోతే మీరు వచ్చి కూర్చోండి. విఖ్యాత వేదశాస్త్ర పండితులు, అక్కడి నుంచి వచ్చిన విద్యార్థి మలక్పేటలో ఉంటారు. బ్రహ్మస్వభవనం ట్రస్టు ప్రధాన కార్యదర్శి శ్రీ. ఇంకొక విశేషం ఏమంటే, శాస్త్రి గారు ఎంత వైశిష్ట్యం కలిగిన వారో, వారి వేద పాఠశాల వారి కీర్తి ద్విగుణీకృతం అవడానికి ఆ పాఠశాల ప్రధానాచార్యులుగా వేద విద్వన్మూర్తి, వేద విద్యా నిధి, జ్యోతిరప్తోర్యామ యాజిగా ప్రసిద్ధిగాంచిన బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు ఎంతో కృషి చేశారు. వారు చివరన బ్రహ్మానంద తీర్థులుగా ఆతుర సన్యాసం స్వీకరించి, ఉదయం సన్యాస స్వీకారం, సాయంత్రం పరమపదం పొంది శృంగేరి జగద్గురువులను స్మరించుకుంటూ నారాయణ స్మరణతో పరమపదం పొందిన మహనీయులు మాడుగుల మాణిక్య సోమయాజులు గారు, బ్రహ్మానంద తీర్థస్వామి వారు, పూర్వాశ్రమంలో సోమయాజుల వారు. వారు కూడా వీరికి కుడిభుజంగా శాస్త్రుల వారి కీర్తి బహుముఖేన వ్యాప్తి అవ్వడానికి గురువుగారు కూడా, ఈ ఉభయ గురువులను మనం ఈరోజు కూడా స్మరించుకుంటున్నాం. మొదట శంఖనాదం, అటు తర్వాత జీవన రేఖలను బ్రహ్మశ్రీ చంద్రశేఖర శర్మ గారు.